మరి ఉత్తరం చూద్దామండి. హైదరాబాద్ నుంచి శ్రీహర్ష రాస్తున్నారు. దీపదానం అంటారు. దీపాన్ని దానం చెయ్యాలా, దేవుని ముందు వెలిగించాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దేవుని ముందు వెలిగించడం అంటే దానం చేయటమే కదా. దానం అంటే ఏంటి? దానం అంటే నాది అనుకున్నది నీకిచ్చుట. స్వస్వత్వ నివృత్తి పూర్వక పరస్వత్వాపాదానం దానం. మన దగ్గర 5 రూపాయలు ఉన్నాయి, ఇవి ఈనాటి నుంచి నావి కావు నీవి అని దాన్ని దానం అంటారు. తుభ్యమిదం సంప్రదదే నా మమ, అది వాక్యం. ఈ వస్తువు నీకిస్తున్నాను, నాది కాదు. అంటే మనది అనుకున్న వస్తువు మనది కాదని ఎదుటి వారికి అప్పగించుట. ఈనాటి నుంచి ఈ వస్తువు నీది, ఈ వస్తువుని అన్ని అధికారాలు నీవి అని అప్పచెప్పడం దానం. మరి దేవునికి దీపం పెట్టడం అంటే ఏంటి? ఇప్పటిదాకా మనది అనుకున్న ప్రమిద, ఒత్తి, నెయ్యి లేదా నూనె, ఇవన్నీ ఎవరికి ఇస్తున్నాం? ఆయనకి. ఎందుకంటే ఇక్కడ కొన్ని రహస్యాలు తెలుసుకోవాలి. మన వాళ్ళు చాలా మంది తెలియక కొన్ని తప్పులు చేస్తున్నారు. దీపం ముట్టించి వెలిగించి ఆ దీపంతోటే ఊదుబత్తి అంటాం, వెలిగిస్తున్నారు. హారతి ఇవ్వటానికి ఆ దీపానికే హారతి కర్పూరం వెలిగిస్తున్నారు. ఇవి చేయకూడదు. ఎందువల్ల ఒక్కసారి నువ్వు వెలిగించి దేవుడి ముందర పెట్టిన తర్వాత ఆ వస్తువు ఎవరిది? పరమాత్మ. దేవుడిది, నీది కాదు. మరి దేవుడి దీపాన్ని మీద నెయ్యి ఎవరిది? నీది కదా. అందులో వేయాలనుకుంటున్నావా? ఎవరు వేయాలనుకుంటున్నావు? నీదే కదా. నీ నెయ్యిని దేవుడికి నీ దీపం మీద వేరు చేయొచ్చా? ఆ వస్తువుని ఇంట్లో పొయ్యాలి కాదే. కాబట్టి నెయ్యి వేయదలుచుకుంటే లోపలికి వెళ్ళి ఏదో వెలిగించుకొని కరగబెట్టి ఇందులో పోయి, అప్పుడు ఆ నీ దీపం స్వామిది అవుతుంది. దాంతో నువ్వు వెలిగించుకున్నావు, ఆ దీపం నీకు అవుతుంది, ఆయన కాదు. అలాగే ఊదుబత్తి, హారతి కర్పూరం, మరొకటి ఒకసారి పరమాత్మ ముందు పెట్టిన తర్వాత ఆ వస్తువు పరమాత్మది. పరమాత్మ పూజకే వాడాలి, మన కోసం వాడొద్దు. కొందరు మహానుభావులు నెయ్యి కూడా పరమాత్మ దీపాన్ని కదండి, మనకు కాదు కదా అని అడుగుతారు కదా. కరిగించిన ఎవరికి? ఎవరి ప్రయోజనం? నీది కదా. దీపం పెట్టాలనుకుంటుంది నువ్వు కదా, వెలిగించేది నువ్వు కదా. పరమాత్మకు సేవ చేసి నీవు పరమాత్మ దీపాన్ని నీ అభిప్రాయంలోని సేవకు వాడుకోవటం, నీ వస్తువుగా చేసుకోవడం కదా. అందుకు తప్పు. ఈ రహస్యం తెలియాలంటే దాన్ని దీపదానం అని అంటారు. వెలిగిస్తారు, స్వామికి అర్పిస్తారు. మరి కొన్ని సందర్భాల్లో తీర్థయాత్రలు ఉన్నాయి, పుణ్యక్షేత్రాలకు వెళతాం, పుణ్యతీర్థాలకు వెళతాం, ఏదో పండుగలు వచ్చాయి, ఏదో కొన్ని గ్రహశాంతులు ఉన్నాయి. ఇలాంటప్పుడు దీపదానం చెయ్యాలంటారు. అప్పుడు బ్రాహ్మణునికో ఓ భక్తుడికి ఆ దీపాన్ని దానం చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక దీపాన్ని ఓ బ్రాహ్మణుడికి ఇచ్చారు, వాడి ఇంటికి తీసుకొచ్చిపోయి వాడు వెలిగించుకున్నాడు. మీకు నెయ్యి కరగబెట్టుకోవాలంటే ఏం చేస్తారు? ఆ ఇంటికి పోతారా? విడిచి దీపమే కదా, వెలిగిస్తారా? అది మాది కాదు, వారిది. ఇది కూడా మీది కాదు, వారిది. అందువల్ల భగవంతుడికి పెట్టిన దీపాన్ని స్వార్థం కోసం మీ పనులకు పొరపాటున కూడా వాడకండి. అది భగవంతుడిది, భగవంతుడికి అర్పించండి. ఇది దీపదానం అంటే విశేషమైనటువంటి అర్థం.